నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం కావ్లీ ప్రైజ్ అనే అంశాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనందరికీ నోబెల్ ప్రైజ్ గురించి తెలుసు రైట్ నోబెల్ ప్రైజ్ లో మ్యాథమెటిక్స్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వరు నోబెల్ ప్రైజ్ ఇచ్చే వేటికి ఒకటి మెడిసిన్ రెండు ఫిజిక్స్ మూడు కెమిస్ట్రీ నాలుగు లిటరేచర్ ఫిఫ్త్ పీస్ అంటే శాంతి సిక్స్త్ ఎకనామిక్స్ రైట్ ఈ ఆరిట్లో మ్యాథమెటిక్స్ లేదు కదా సో మ్యాథమెటిక్స్కి నోబెల్కి సమానమైన ఒక ప్రైజ్ ఉంది దాన్ని అబెల్ ప్రైజ్ అని అంటారు నీల్ హెన్రిక్ అబెల్ అనే ఆయన పేరు మీద అబెల్ ప్రైజ్ ఇస్తూ ఉన్నారు సో అది ఇట్స్ లైక్ ద మ్యాథమెటిక్స్ నోబెల్ అని పిలుస్తారనమాట దాన్ని ఆ అబెల్ ప్రైజ్కి ఇక్కడ కావ్లీ ప్రైజ్కి ఒక సంబంధం ఉంది ఆ సంబంధం గురించి తెలుసుకుంటూనే అసలు ఇంతకీ కావ్లీ ప్రైజ్ ఎవరికి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు 2024 సంవత్సరానికి సంబంధించి కావ్లీ ప్రైజ్ ఎవరు దక్కించుకున్నారు ఈ అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మనం ఈ కావ్లీ ప్రైజ్ గురించి ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే రీసెంట్లీ ద 2024 కావ్లీ ప్రైజ్ విన్నర్స్ వర్ అనౌన్స్డ్ 2024 సంవత్సరానికి సంబంధించి కావ్లీ ప్రైజ్ ఏదైతే ఉందో దాని యొక్క గ్రహీతలని అనౌన్స్ చేశారు విన్నర్స్ అనౌన్స్ చేశారు అండ్ ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అందుకే నేను ముందే మిమ్మల్ని అలర్ట్ చేసేస్తున్నాను అదేంటంటే ఒకటి కావ్లీ మెడల్ అని ఉంది ఇంకొకటి కావ్లీ ప్రైజ్ అని ఉంది మనం ఎక్కువగా ఇప్పుడు కావ్లీ ప్రైజ్ మీద ఫోకస్ చేస్తున్నాం కావ్లీ మెడల్ మీద కాదు ఓకే వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ నాట్ ఆన్ దిస్ సో కావ్లీ ప్రైజ్ అనేది ఇట్స్ ఎ బైఎనియల్ అవార్డ్ అంటే ఏంటి ద్వైవార్షిక పురస్కారం అంటే 2 సంవత్సరాలకి ఒకసారి ఇస్తారు దే గివ్ ఇట్ ఫర్ ఎవ్రీ 2 years అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఇస్తారు అని చెప్పొచ్చు దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు 2008 సంవత్సరం 2008లో ఇంట్రడ్యూస్ చేశారు ఎవరిని సత్కరించడం కోసం ఈ పురస్కారాన్ని తీసుకొచ్చారు ఎక్సెప్షనల్ అచీవ్మెంట్స్ ఇన్ ఆస్ట్రోఫిజిక్స్ న్యూరోసైన్స్ అండ్ నానోసైన్స్ న్యూరోసైన్స్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ 3 రంగాల్లో అత్యున్నత సేవలను అందించిన వాళ్ళకి గాను ఈ కావ్లీ ప్రైజ్ అనేది ఇస్తున్నారు 2 సంవత్సరాలకు ఒకసారి అలానే కావ్లీ మెడల్ ఏంటి ఇట్ ఈస్ అవార్డెడ్ యాన్యువల్లీ సో ప్రతి సంవత్సరం కావ్లీ మెడల్ని బహుకరిస్తారు 2 సంవత్సరాలకు ఒకసారి కావ్లీ ప్రైజ్ను బహుకరిస్తారు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రిలవెంట్ టు ద ఎన్వైర్న్మెంట్ సో పర్యావరణానికి సంబంధించి ఇంజనీరింగ్లో ఏదన్నా అత్యద్భుతంగా చేసిన లేదు సైన్స్ రంగానికి సంబంధించిన అన్ని ఫీల్డ్స్లోనూ అంటే ఆస్ట్రోఫిజిక్స్ న్యూరోసైన్స్ నానోసైన్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నా వాటన్నిటిలోనూ కూడా కావ్లీ మెడల్ ఇస్తారు కానీ కావ్లీ ప్రైజ్ ఓన్లీ ఈ 3 ఫీల్డ్స్లో మటుకే ఇస్తారు దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అలానే ఇక్కడ మీరు ఆ కావ్లీ ప్రైజ్ ఏదైతే వాళ్ళు ఒక మెడల్ లాగా ఇస్తారో దట్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద ఫ్రంట్ అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ మీకు ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ ఏంటో నాకు తెలుసు నోబెల్ ప్రైజ్ అనేది ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి యొక్క పేరు మీద ఇస్తున్నారు అలానే మ్యాథమెటిక్స్కి నోబెల్గా పిలువబడే అబెల్ ప్రైజ్ ఏదైతే ఉందో అది నీల్ హెన్రిక్ అబెల్ పేరు మీద ఇస్తున్నారు మరి కావ్లీ ప్రైజ్ అనేది కూడా ఒక పర్సన్ పేరు మీద ఇస్తున్నారా అని వెల్ ఒకవేళ మీకు ఆ డౌట్ వచ్చినట్టయితే ఐ నో యు ఆర్ స్మార్ట్ అండ్ మీరు ఆలోచించింది కూడా కరెక్టే ఎందుకంటే ద కావ్లీ ప్రైజ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ నార్వేజియన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫిలాంథ్రపిస్ట్ ఫ్రైడ్ కావ్లీ సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఆయన ఫ్రైడ్ కావ్లీ ఈయన పేరు మీదే ఆ పురస్కారాన్ని ఇస్తున్నారు ఇట్ కంప్రైజెస్ a $1 million క్యాష్ ప్రైజ్ పర్ ఫీల్డ్ మనం 3 చూసాం కదా ఆస్ట్రోఫిజిక్స్ న్యూరోసైన్స్ నానోసైన్స్ ఒక్కొక్క ఫీల్డ్లో విన్నర్కి $1 million క్యాష్ ప్రైజ్ ఇస్తారు అండ్ అ స్క్రోల్ అండ్ ఎ మెడల్ $1 million $10 lakh $1 ఈజ్ 80 రూపీస్ అప్రాక్సిమేట్ సో $10 lakh ఎస్టిమేట్ చేయండి వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళకి దట్ ఈజ్ వాట్ మోటివేట్స్ పీపుల్ టు డూ మోర్ అఫ్ కోర్స్ డబ్బుల గురించి కాదు బట్ వాళ్ళు అందించిన సేవకి గుర్తుగా ఇస్తున్నారు అది అండ్ ఇట్ ఈస్ అవార్డెడ్ బై నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ విచ్ ఆల్సో గివ్స్ ద అబెల్ ప్రైజ్ అంటే దీన్ని అబెల్ ప్రైజ్ అని పిలవరు ఇక్కడ ఆల్సో అబెల్ ప్రైజ్ అని ఉంది కాబట్టి ఓహో దీన్ని అబెల్ ప్రైజ్ అని పిలుస్తారా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా నోబెల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్కి ఇవ్వరు అని మ్యాథమెటిక్స్ నోబెల్కి సమానమైన ప్రైజు ఈ అబెల్ ప్రైజ్ ఈ నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ఏదైతే ఉందో వాళ్ళు అబెల్ ప్రైజ్ ఇస్తారు వాళ్ళే ఈ కావ్లీ ప్రైజ్ కూడా ఇస్తారు సో దట్ ఈస్ ద రిలేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద నార్వేజియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నార్వే దేశపు విద్య అలానే పరిశోధన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖతో భాగస్వామి అయ్యి ఈ సంస్థ ఇస్తుంది సో ఇప్పుడు ఈ నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ఏదైతే ఉందో అది ఇది చూస్తుంటే కాంజరింగ్ సినిమాలో ఏదో బూత్ బంగ్లాలో ఉంది కదా నేను ఫస్ట్ చూసి షాక్ అయ్యా నిజంగా చెప్పాలి అంటే బట్ దిస్ ఇస్ ద ఇన్స్టిట్యూట్ అసలు ఇంతకీ కావ్లీ ప్రైజ్ ఎందుకు ఇస్తున్నారు దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే టు రికగ్నైజ్ అవుట్ స్టాండింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఈ శాస్త్ర అంశాలకి సంబంధించిన పరిశోధన అత్యున్నత సేవలు అందించడానికి గాను ఆనర్ హైలీ క్రియేటివ్ సైంటిస్ట్
ఆబ్వియస్గా, బికాస్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. బికాస్ నానో సైన్స్, న్యూరో సైన్స్, ఆస్ట్రోఫిజిక్స్ నార్మల్ సైన్సెస్ కావవి, రాదర్ దే ఆర్ సమ్వాట్ క్రియేటివ్. ఎందుకంటే ఒకటి ఆస్ట్రోనామీ ఉంది, ఇంకోటి ఫిజిక్స్ ఉంది. ఈ రెండింటిని కలిపేది ఆస్ట్రోఫిజిక్స్. న్యూరాలజీ ఉంది, న్యూరాలజీకి సంబంధించిన సైన్స్ ఉంది, రెండింటిని కలిపితే న్యూరో సైన్స్ వస్తుంది. సైన్స్ నార్మల్గా ఉంది, నానో సైన్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. దానికి సంబంధించింది కదా నానో టెక్నాలజీ, వాట్ ఎవర్ నానో సైన్స్. సో అట్లా దీస్ ఆర్ నాట్ ద రెగ్యులర్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్, దీస్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ బీయింగ్ క్రియేట్, అంటే ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. సో అందుకని అలా ఉన్న సైంటిస్టులని అలా ప్రమోట్ పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ దేర్ వర్క్. ఆబ్వియస్గా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అని తెలియాలి కదా. ఎండ్ ఆఫ్ ది ఎంతసేపు క్రికెటర్లని, ఫుట్బాలర్ని, సినిమా వాళ్ళని వీళ్ళని ఫాలో అయితే మేబీ మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కానీ అసలు మన కోసం మంచి చేస్తున్న వాళ్ళు ఎవరన్నా అంటే ఒకటి దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులు, అండ్ రెండవది ఈ శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళు, రైట్. సో అందుకని వాళ్ళు చేస్తున్న వర్క్ను గుర్తించి గౌరవించడానికి, అలానే ఫాస్టర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అమాంగ్ సైంటిస్ట్. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాల్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు, కానీ ఒకళ్ళు చేస్తుంది రెండో వాడికి తెలియదు కదా. సో అట్లా అందరినీ కూడా కోఆపరేట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే మానవాళి బాగుపడుతుంది కాబట్టి. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కావ్లీ ఫౌండేషన్. మరి 2024 సంవత్సరానికి సంబంధించి కావ్లీ ప్రైజ్ 3 కేటగిరీల మటుగా ఇస్తారు కదా, బికాస్ ఇట్స్ నాట్ ద మెడల్ సైన్స్కి సంబంధించి అన్ని ఫీల్డ్స్లో ఇస్తారు, ప్రైజ్ ఓన్లీ 3 కేటగిరీసే కదా. సో ఆస్ట్రోఫిజిక్స్, నానో సైన్స్, న్యూరో సైన్స్లో 2024 కానీ ఎవరెవరికి అవార్డు దక్కింది అని గమనిస్తే ఆస్ట్రోఫిజిక్స్లో డేవిడ్ చార్బాన్యూ అండ్ సారా సీగర్. ఎందుకు వచ్చింది వీళ్ళకి అని అంటే రికగ్నైజ్ ఫర్ ద డిస్కవరీస్ ఆఫ్ ఎగ్జో ప్లానెట్స్ అండ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ దేర్ అట్మాస్ఫియర్. సో ఎగ్జో ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిస్కవరీకి అట్ ద వెరీ సేమ్ టైం అవి వాతావరణం లేదు వాటి యొక్క వాతావరణం యొక్క లక్షణాలు ఏంటి అని వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. తర్వాత నానో సైన్స్కి గాను రాబర్ట్ లాంగర్, ఆర్మాండ్ పాల్ అల్విసాటోస్ అండ్ చాడ్ మిచ్కిన్ ఫర్ బ్రేక్ త్రూ ఇన్ నానో సైన్స్ ఫర్ బయోమెడికల్ అప్లికేషన్స్. సో బయోమెడికల్ సెక్టర్లో వాళ్ళు ఏదైతే ఒక బ్రేక్ త్రూని తీసుకొచ్చారో నానో సైన్స్ రీజన్లో, అందుకు గాను వాళ్ళకి అవార్డు దక్కింది. న్యూరో సైన్స్ దగ్గరికి వచ్చేసరికి నాన్సీ కెన్విషర్, విన్రిచ్ ఫ్రైవెల్డ్ అండ్ డోరిస్ సౌ ఫర్ దర్ కలెక్టివ్ ఎఫర్ట్ ఓవర్ డికేట్స్ టు మ్యాప్ ద లింకేజ్ బిట్వీన్ ఫేషియల్ రికగ్నిషన్ అండ్ ద బ్రెయిన్. మొహాలను గుర్తుపట్టే అంశం ఏదైతే ఉందో దానికి బ్రెయిన్కి మధ్య ఉన్న సంబంధం ఏ విధంగా ఉంది నర్వ్స్ పరంగా అనేది వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారనమాట ఎన్నో దశాబ్దాల నుంచి. అందుకు గాను వాళ్ళకి న్యూరో సైన్స్లో ఈ అవార్డు ఇచ్చారు. సో చూసారా వాళ్ళు వేటి మీద ఫోకస్ చేస్తున్నారు. పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ప్రసన్నవదనం ఒక సినిమా వచ్చింది, అందులో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫేసెస్ని గుర్తుపెట్టుకోలేరు, రైట్. ఫేషియల్ రికగ్నిషన్ అండ్ బ్రెయిన్ దానికి ఎలా రియాక్ట్ అవుతుంది. ఐ హోప్ నౌ యూ గెట్ టు నో హౌ ఇంపార్టెంట్ దిస్ థింగ్ దట్ దే ఆర్ వర్కింగ్ ఆన్. సో చూసారు కదా, ఇన్నాళ్ళు నోబెల్ ప్రైజు కాదు కదా, అసలు నోబెల్ ప్రైజ్ సంగతి ఏంటి, మనకి తెలిసిన ఓన్లీ ప్రైజ్ ఏంటంటే ఒకటి నేషనల్ అవార్డు, ఇంకోటి నంద్ అవార్డు, ఇంకోటి ఫిల్మ్ఫేర్. వెల్, నేషనల్ అవార్డు, నంద్ అవార్డు, ఫిల్మ్ఫేర్ గురించి తెలుసుకోవడం తప్పని నేను అనట్లేదు, ఓన్లీ ఫోకస్ దాని మీదే పెట్టడం తప్పు అని అంటున్నారు. ఇవి కాకుండా కొంతమంది నోబెల్ అబెల్ దాకా వస్తారు, బట్ చాలామందికి అసలు కావ్లీ ప్రైజ్ ఉంది అన్న సంగతి కూడా తెలియదు కదా. ఇప్పుడైతే తెలిసింది కదా, అండ్ దే ఆర్ డూయింగ్ సమ్ గ్రేట్ వర్క్ కదా. సో అట్లీస్ట్ ఆ గ్రేట్ వర్క్ గురించి మన అందరికీ చెప్పి తీరాలి కదా, అప్పుడే కదా ప్రజలకి తెలిసేది, అవగాహన పెరిగేది. సో అందుకని ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. అలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి ఒకవేళ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ బటన్ నొక్కితే మరీ మంచిది, సో దట్ ఎప్పుడు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోని రిలీజ్ చేసినా మీకు వెంటనే తెలుస్తుంది. అండ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, వీడియోని షేర్ చేయడం మటుకు మర్చిపోవద్దు. బికాస్ మీకు తెలిసిన సమాచారాన్ని మీరు ఇతరులకి చెప్తేనే కదా వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చేది. మనం ఎలాగో ఉట్టప్పుడు పని కట్టుకుని వెళ్ళి చెప్పలేము. అండ్ ఏదన్నా పేరెంటాల్లో ఫంక్షన్లో కలిసినా వీళ్ళ గురించి వాళ్ళ గురించి గూడుపుటాన్ని చేసుకోవడానికి టైం సరిపోతుంది, కానీ ఇవన్నీ చెప్పడానికి టైం ఎక్కడ ఉంటుంది, అంత గుర్తు ఎక్కడ ఉంటుంది. అందుకే ఒక లింక్ క్లిక్ చేసేసి హ్యాపీగా షేర్ చేసేస్తే సరిపోతుంది. వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళే చూస్తారు, అంతే కదా. అగ్రీ చేస్తారు కదా నాతో. గుడ్. చలో, ఆన్ దట్ నోట్ ఇలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.